భవ. అమ్మ పదాలకై వగచి ఆరడి జందుటలోనే నాదు చిత్తమ్మది శాంతి పొందునిక. అమ్మ పదాలకై వగచి ఆరడి జందుటలోనే నాదు చిత్తమ్మది శాంతి పొందునిక. తన్మయమైన మదీయ దేహమందు అమ్మయతోచు గుండి జలయందున రక్తకణములందునన్. తన్మయమైన మదీయ దేహమందు అమ్మయతోచు గుండి జలయందున రక్తకణంబులందునన్. మా అమ్మయతోచు సొమ్ములు నాకు అమ్మ పదసోనములే. సొమ్ములు నాకు అమ్మ పదసోనములే. అటగోటి నీటి తత్వం అది నా కవిత్వమున ధారలు ధారలుగాగ పొంగెడిన్. అటగోటి నీటి తత్వం అది నా కవిత్వమున ధారలు ధారలుగాగ పొంగెడిన్. సృష్టికి మూలమైన భగవతత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 1678వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. శుభాంగశాంతిదస్రష్టాకుముద కువలేశయ గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియ. 63వ శ్లోకంలో ఉన్నాం. గోహితో గోపతి అంతవరకు చెప్పుకున్నాం. గోప్తా స్వస్వరూపాన్ని గుప్తంగా ఉంచేవాడు. గుప్త అంటే దాచుకోవడం. అందుకే గుప్తుల కాలం స్వర్ణయుగం. వాళ్ళు దాచుకున్నారు, మనం బయటిట్టాం. గోప్త భగవంతుడు తన స్వరూపాన్ని గుప్తంగా ఉంచుకున్నాడు. ఎక్కడ? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఎంత గుప్తంగా ఉంచుకుంటాడు? ఎక్కడో తస్యాస్యఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత తస్య మధ్యే మహానగ్నిర్ విశ్వార్చిర్ విశ్వతోముఖ. దాని మధ్యలో ఒక మహత్తరమైన అగ్ని ఉందయ్యా, అదే విశ్వాన్ని వెలిగింపజేస్తుందయ్యా. ఎక్కడో చెప్పడం. తస్య మధ్యే వన్నిశిఖ అణీయోర్ధ్వా వ్యవస్థిత. దాని మధ్యలో ఒక అగ్నిశిఖ ఉందయ్యా, అది అణువంత సూక్ష్మంగా ఉంటుందయ్యా. ఊర్ధ్వా వ్యవస్థిత, పైకే తిరిగి ఉంటుందయ్యా. నీలతో యద మధ్యశ్చాత్ విద్యుల్లేఖే వభాస్వర. నీలమేఘంలో ఉండేటువంటి విద్యుల్లేఖలా మెరుపుతీగలా ఉంటుందయ్యా. నీవారశోకవత్ తన్వి, వడ్లగింజ ముల్లులా ఉంటుందయ్యా లేత పసుపు రంగులో. పీతా భాస్వత్ అణూపమ, అణువులా ఉంటుందయ్యా, లేత పసుపు రంగులో ఉంటుందయ్యా. తస్యాశిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. దాని శిఖ ఉంటుందయ్యా, దాని మధ్యలో ఉన్నాడయ్యా పరమాత్మ. స బ్రహ్మ ససి వత్సహరిశ్చేంద్ర సో అక్షర పరమస్వరాటు. అతడే బ్రహ్మ, అతడే హరి, అతడే శివుడు, అతడే ఇంద్రుడు. ఇంతకే ఆయన ఎక్కడున్నాడండి? నాభ్యాముపర తిష్టతి. పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అధోనిష్ట్యా వితస్త్యాంతే నాభ్యాముపరతిష్ఠతి. ఇక్కడి నుంచి సరిగ్గా కంఠం కింద ముచ్చలుకుంటుంది జానుడు. ఈ రెండు జానులు కలిసేది చూసుకోండి. ఇక్కడ రుద్రాక్షమాలకి, ఇక్కడ మణిపూస, ఉరికిపూస. అందుకే రుద్రాక్షమాలకైనా ఏ హారానికైనా ఈ పథకం ఉద్దేశం ఏంటంటే ఇది భగవత్ స్వరూపం. ఇక్కడ నువ్వు పూసలు పూసలు ఇలా జపం చేసినట్టే క్రమంగా 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 దీనికి చేరుకోవాలి. ఆశ్చర్యం ఏమిటంటే ప్రతిరోజు చేరుకుంటున్నాం. మనం నత్తులో పడి చేరుకుంటున్నాం. మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మనస్సు కళ్ళల్లో ఉంటుంది, కలగంటున్నప్పుడు మనస్సు కంఠంలో ఉంటుంది. కల కూడా లేని గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనస్సు ఇక్కడ ఉంటుంది. సరిగ్గా ఈ పూస ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది. అదే హృదయం. అది నిజంగా దైవస్థానం. కానీ అప్పుడు మనం కారణ శరీరంలో ఉన్నాం, మూడో శరీరంలో లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే అది మొత్తం అది. ఇప్పుడు లాహిరి మహాశయులు, రమణ మహర్షి లాంటి మహాశయులకి కత్తెట్టు కోసేస్తున్నా ఏం తెలియలేదు. అంటే వారు అంత మత్తులో ఉన్నారు ఆత్మజ్ఞానంలో. మరి మత్తు మంది ఇచ్చినప్పుడు మనం అలాగే ఉంటాం. అది ఇది ఒకటే అంటే అలాగా మత్తు మంది ఇచ్చి కోసిస్తుంటే మనకేం తెలియట్లా. మనం యోగులమా? మనం రోగులం. డాక్టర్లకు తెలిసే విషయం. యోగికి ఆ మత్తు మందు అవసరం లేదు. శరీరం నుంచి విడిపడి అతను ఉండగలడు. అలా సాధించడం వేరు, మత్తులో సాధించడం వేరు. అలాగే నిజంగా ఆత్మని, హృదయస్థానంలో ఉన్న ఆత్మని గుర్తించి అందులో మనం ఉండిపోవడం వేరు. శాశ్వత స్థిరగా అంటారు, తర్వాత వస్తుంది. అందులో మనం ఉండిపోవడం వేరు. ఏదో గాఢ నిద్రలో మనకు తెలియకుండా అందులోకి వెళ్ళడం వేరు. మనకు తెలియనప్పుడు అది మోక్షం ఎలా అవుతుంది?
ఆ ఎరుక ఉండాలి. అందుకే ఎరుక, జ్ఞానము, తెలివి వీటిని వేదాంతపరంగా గొప్ప అర్థాల్లో వాడారు. ఏదో ఎరుకల సాన ఎరుక అనే అర్థంలో వాడేలా. అంచేత గోప్త తన స్వరూపాన్ని అలాగే ఉంచుతాడు. తెలుసుకోవడం కష్టం, తెలుసుకోవాలి. ఎవరి శరీరంలో వారు అభ్యాసం చేయాలి. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతనక. ఆ జీవుడే దేవుడు. దేవుడు జీవుడు వేరు కాదు. ఆ విషయం తెలుసుకోవాలి. దానికే ఈ మొత్తం ఈ ఆధ్యాత్మిక సాధన అంతా. వృషభాక్షక వృషభో ధర్మ సయేవ వా దృష్టి అన్నారు వ్యాఖ్యానంలో. వృషభ శబ్దానికి విష్ణు సహస్రం మొత్తం మీద, వేదం మొత్తం మీద ధర్మం అని అర్థం, యుద్ధం చెప్పకూడదు. అశ్వ శబ్దానికి చాలా చోట్ల కిరణం అని అర్థం, గుర్రం అని చెప్పకూడదు. అందుకే వైదిక అర్థాలు వేరు, లౌకిక అర్థాలు వేరు. నిరుక్తం చదివితే కానీ, యాస్కును నిరుక్తం చదివితే కానీ వేదార్థం తెలియదు. అప్పటికి కూడా ఊరికే శాస్త్ర ప్రకారమే మహాతపస్సు చేస్తే కానీ లోపల అర్థం తెలియదు. నిరుక్తం చదివితే పైపై అర్థం తెలుస్తుంది. అంతరార్థం తెలియాలంటే తపస్సు చేయాలి, ఏకాగ్రత ఉండాలి. అప్పుడే స్ఫురిస్తాయి. ఎందుకంటే ఋషులకి ఆ వేదమంత్రాలు ఆ ఏకాగ్రతగా ఉన్నప్పుడే స్ఫురించాయి. ఇవాళ మొహం కడుక్కుంటుంటే స్నానం చేస్తూనే ఏం తోచేలేదు అవి. వాటినే మళ్ళీ మర్చిపోతామేమో అని బెంగళ పాపం వాళ్ళు శిష్యులకు చెప్పేశారు. ఆ తర్వాత దాన్ని శాఖలుగా విభజించాడు మహానుభావుడు వేదవ్యాసుడు. తర్వాత బ్రహ్మజ్ఞులైన బ్రాహ్మణ స్వరూపులకు అందరికీ తలో వేదం తలో శాఖ అప్పగించారు. మీ కుటుంబ పరంపరగా దాన్ని పోషించమన్నారు. ఏం పోషిస్తున్నామో అందరికీ తెలుసు. బ్రహ్మశ్రీని మాత్రం పెట్టుకుంటున్నాం అందరం. ఎప్పటికీ వేదం కాదు, మంత్రపుష్పం రాకపోయినా సరే బ్రహ్మశ్రీ. అదే ఆలోచన చేసుకోవాలి. అసలు ఈ బిరుదుకు మనకు అర్హత ఉందా, లేదా ఒట్టు కులవాచకం అయిపోతుంది అది. అలా కాకుండా ఉండాలంటే ఆ ధర్మ నిర్వహణ, ఆ శాస్త్ర పాండిత్యం, ఆ నిష్ఠ. వృషభాక్షక ఆ ధర్మమే, వృషభమే, వృషభో ధర్మ, ధర్మమే సయేవవా దృష్టి. ఆయన దృష్టి అంతా ధర్మం మీదే. ఆయన ధర్మం కోసమే అవతరిస్తాడు. భగవంతుడికి వీరు బంధువులు, వీరు కానివారు అనేది లేదు. భగవంతుడు స్తోత్ర ప్రియుడు కాదు. తర్వాత చెబుతాడు వృషప్రియ ధర్మప్రియ. కాబట్టి ఎవరు ధర్మాత్మలో వాళ్ళకే జయం లభించింది. కౌశికుడు కథ, ధర్మవ్యాసుడు కథ. ఇంత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా, ఎన్ని శాస్త్రాలు నేర్చుకున్న కౌశికుడికి మోక్షం రాకపోగా మనశ్శాంతి కూడా లేదు. ఇప్పుడు కొంగం చంపామన్న గౌరవం ఒకటి మిగిలింది అంతే, పౌరుషం. అది కూడా ఆయన ఏదో గర్వించుకోవడం. ఏం ఉపయోగం? నీ చేతిలో చనిపోవడం, నీ చూపుకి మాడి మసైపోవడం. నేను కొంగన కాదు అని ఒక సామాన్య గృహిణి అనగానే ఆయన కళ్ళు తిరగబడ్డాయి. ఆ సామాన్య గృహిణి ధర్మ నిర్వహణ చేసింది ఈ కుటుంబ విషయంలో, భర్త విషయంలో. అంచేత మన ధర్మ నిర్వహణే మహాతపస్సు. ధర్మవ్యాసుని దగ్గరికి వెళ్ళి నీకు విషయాలు తెలుస్తాయింది. చచ్చినట్టు వెళ్ళాడు. అతను కషాయ కొట్టువాడు. అతనికి అన్ని ధర్మాలు ఎలా తెలిసి, అంత ఆచరణ ఎలా చేశాడు? ధర్మాచరణే. మరి ఆయన కౌశికుని కంటే గొప్పవాడు కాదు ఆ కథలో. ఆ ఎల్లాలు కౌశికుడి కంటే గొప్పది కాదు. భగవంతుడు ధర్మప్రియుడు కాబట్టి వాళ్ళని గెలిచేలా చేశాడు. అక్కడ కౌశికుని గెలిచేలా చేయాల, కౌశికునికి అహంకారం పోయేలా గర్వ నిర్వాపణం చేశాడు. భగవంతుడు ధర్మప్రియుడు, స్తోత్రప్రియుడు కాదు. మనం ఎన్ని స్తోత్రాలు చదివి, ఎన్ని పూజలు చేసినా ధర్మాచరణ అనేది లేకపోతే భగవంతుడు క్షమించడు. అనుగ్రహించే సమస్య అసలు లేదు. పైగా క్షమించడు. నీ స్తోత్రాలు నాకు అక్కర్లేదు అబ్బాయి అంటాడు. స్తోత్రాలు చదివితే సంతోషించేవాళ్ళు, కేసులు మాఫీ చేసేవాళ్ళు, మనకు ఉపకారాలు చేసేవాళ్ళు, మనకి లంచాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. భగవంతుడికి ఈ గుణాలు ఎందుకంటే అంటకడతారు? అజ్ఞానం. అంటే భగవంతుడు కూడా మనం మన స్థాయిలోకి దిగజారి చేసి మాట్లాడుతున్నాం, అలాగే చేస్తున్నాం అంతే. ఈ స్తోత్రం చదివితే దేవుడు కనిపించేస్తాడు, ఈ స్తోత్రం చదివితే నీకు తప్పించేస్తాడు. ఎంత కర్మఫలం ఉన్నా సరే సుబ్రహ్మణ్య స్తోత్రం చదివి. సుబ్రహ్మణ్య స్వామి వెర్రివాడా? అసలు ఎలా వచ్చిందండి? పావు అంటారు ఏమిటండి? బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మే బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ. ఇన్ని నామాలకి చేర్చండి. సుబ్రహ్మణ్యో సుబ్రహ్మవిత్, సుబ్రహ్మ సుబ్రహ్మి, అది సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యోహం 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 అంటారు వేదంలో. అంటే ఇప్పుడు సుబ్బారావా? బ్రహ్మజ్ఞానం. అందుకే ఆయన వాహనం నెమలి. దానికి ఎప్పుడు పాము వశంలో ఉంటుంది. ఆ పామే కొండలనే శక్తి. ఆ కొండలనే శక్తిని పాముల వశంలో పెట్టుకునేది నెమలి. కొండలనే శక్తిని వశంలో పెట్టుకునేవాడు సుబ్రహ్మణ్య స్వామి. అంటే శాస్త్రజ్ఞానం. శాస్త్రములు 6. అందుకే షణ్ముఖ స్వామికి ముఖాలు 6. 6 ముఖాలు, 3 ముఖాలు, 4 ముఖాలు డ్రామా యాక్షన్ ఇదంతా. దీని లెక్క ఉంది. 6 ముఖాలు ఎందుకు? 6 శాస్త్రాలు చదివితే కానీ నీకు జ్ఞానం కలగదు. ఏదో పొద్దున్నే పువ్వెట్టేసి జ్ఞానం వచ్చేసింది. ఈ భక్తుల కథలు ఉన్నాయి చూడండి, చాలా ఇబ్బంది పెడుతున్నాయండి జనాన్ని. ఇంకా వైష్ణవుల్ని మించి శైవులు, శైవుల్ని మించి శాక్తేయులు, అందరినీ మించి వైష్ణవులు రాసి పారేశారండి మొత్తం అంతా. ఏమీ తెలియదండి, శుద్ధమాయకుడండి. ఆయనకు ఒక రోజు అన్నీ వచ్చేసేసేయండి.
ఏది రుజువు కాదండి అక్కడ. అంటే మొత్తం శాస్త్రజ్ఞానాన్ని, వేదజ్ఞానాన్ని, అకుంఠితమైన ఆధ్యాత్మిక సాధనని, యోగ సాధనని అవమానపరచడం ఈ కథల ద్వారా. ఎక్కడో కోటికి ఒకరికి జరుగుతుంది, అది కూడా జన్మాంతర సుకృతం కారణంగా. ఆ జన్మలో ఆ భక్తుడిగా 12 ఏళ్లకో 13 ఏళ్లకో అదేదో కలిగింది అంటే అర్థం ఏంటి? పూర్వజన్మలోనే అంత సాధన చేసాడు ఆయన. ఇంకెప్పుడు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి కలిగింది. ఇప్పుడు దాని గొప్పదంటే ఏం చేస్తారు? సులువైన మార్గం ఒకటి పట్టుకుంటారు. ఇంకా రామా రామా అని అంటున్నామండి, ఎప్పుడు రామకోట రాస్తున్నామండి, ఏం కలగదు, పెన్లో ఇంకైపోతుంది. చదివే గ్రంథాలు చదవాలి, తప్పదు. పోగొట్టుకునే అహంకారాన్ని పోగొట్టుకోవాలి. ఆ చదవాలని చెప్పడానికి కోసం 6 ముఖాలతో కనపడతాడు సుబ్రహ్మణ్యేశ్వరం. మనకి ఏమర్థమయ్యాడు? సుబ్రహ్మణ్య వైభవం అన్నాం అంతే. పైగా దీనికి సెంటిమెంట్ పెట్టారు. కడుపుతో ఉన్నవాడు సుబ్రహ్మణ్యేశ్వరం కథ వింటే మంచి పిల్లలు పుడతారు, దానికి దీనికి ఏంటి సంబంధం అంటే జనాన్ని ఆకట్టుకోవడానికి, లావడానికి. అప్పుడు ఫీజు పెట్టచ్చు, ఖచ్చితంగా జనం వస్తారు కదా. ఇవన్నీ జనాకర్షక పథకాలు. భగవంతుడు నవ్వుకుంటాడు, ఏంటి వెర్రి వేషాలని. వృషభాక్షో వృషప్రియక, ఈ స్తోత్రాలకి దేనికి ఆయన లొంగడు. నువ్వు బ్రహ్మజ్ఞానం పొంది తీరాల్సిందే, ఎన్ని జన్మలైనా దానికోసం కష్టపడాల్సిందే. ముందు పడవలసిన కష్టం ఏంటంటే తాపత్రయాలు వదిలించుకోవడం. ఉన్న బంధాలు ఏవో ఉన్నాయి, కొత్తవి పెంచుకోవద్దు, ఉన్నవి కూడా తగ్గించుకోవాలి. శుభాంగశాంతిద స్రష్టాకుమద కువలేశే గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియ అనివర్తి నివృత్తాత్మా సంక్షేప్త క్షేమకృచ్ఛవ శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంవర. అనివర్తి ధర్మాత్ అనివర్తిత. ఎవరైనా సరే మహానుభావుడు ఆనాటి రాముడి నుంచి ఈనాటి అంబేద్కర్ వరకు తాను ఏ విషయంలో నిష్ఠతో ఉన్నారో దాన్ని విడిచిపెట్టకుండా ఉంటే వారు శ్రీ మహావిష్ణువే. అనివర్తి అంటే అర్థం ఇది, ధర్మాత్ అనివర్తిత. నేను 14 ఏళ్ళు రాజ్యాన్ని వదిలేస్తున్నాను అన్నాడు, వెళ్ళిపోయాడు మహానుభావుడు. మళ్ళీ ఎవరు ఈ రాజ్యం వదిలేయడానికి వరం ఎవరు అడిగారు? ఆ కైక వచ్చింది, ఆ భరతుడు వచ్చాడు, వశిష్ఠాది ఋషులు వచ్చారు. వెళ్ళేటప్పుడు అనుమతి ఇచ్చినటువంటి వశిష్ఠుడు స్వయంగా వచ్చాడు. తప్పు లేదయ్యా, కైకేయి చెప్పినట్టు విను, అది పితృవాక్య పాలన అయితే ఇది మాతృవాక్య పాలన అయినా ఇది కూడా తప్పే, మంచి గొప్ప విషయమే. కౌశల్య చెబుతోంది కదా, గురువాక్య పాలన నేను చెబుతున్నాను కదా, వినవయ్యా అన్నాడు. ధర్మాద్ అనివర్తిత. నాకు చెప్పకండి, తిరిగి రామే 14 ఏళ్ల తర్వాత తిరిగి రామే ధరను పాలింపమే అన్నాడు. నేను తప్పించుకుంటున్నాను ఆ బాధ్యతల నుంచి అన్నాడు. ఎందుకని? అలా వెంటనే వస్తే వెంటనే ఆనాటి పత్రికలు ఆనాటి మీడియా రాసేస్తాయండి. తక్కువ వాళ్ళు కాదండి, ఎక్కడికక్కడే. పరమ పవిత్రమైన సీతాదేవిని ఆక్షేపించిన కుత్సిత మానవులం మనం. రాముడిని ఆక్షేపించకుండా ఉంటావా? ఇదంతా ముందే నాటకం అండి, ఊరికే చరిత్ర గొప్పవాళ్ళు అనిపించుకోవడం కోసం పెద్దవాళ్ళు ఎలాగే చేస్తారండి, అంత ముందే అనుకున్నారండి, మ్యాచ్ ఫిక్సింగ్ అంటాడు ఎవడో. లేకపోతే ఇలా అడవికి వచ్చారండి, భరతులు వచ్చి బతిమాలగానే వెళ్ళిపోయారండి, అంటే బతిమాలించుకోవడం కోసం అండి ఇది. అప్పట్లో రాముడికి ప్రజల్లో కొంచెం వైభవం తగ్గిందండి, అది ఆ దృష్టి మరలించడం కోసం ఈ పని చేశారు. ఇవాళ రాజకీయాలు అదే వ్యాఖ్యానం చూస్తున్నాయి. నిజంగా పాపం మంచి కోసం చేసిన వాడి మీద కూడా వస్తున్నాయి. నిజంగా ఏ నాయకుడైనా పోనీ ఏమీ రూపాయి తినకుండా ప్రజలకు ఏదైనా సేవ చేద్దామని చేస్తే ఆయన గురించి కూడా వంకరగా రాస్తున్నారు కొందరు పత్రికలు, కొన్ని పత్రికలు. ఎందుకంటే ఆయన ఎదగడం వీళ్ళకి ఇష్టం లేదు. ఇక అలా అయితే ఎవరు బాగుపడతారండి? మంచిది అనివర్తి. వీళ్ళు ఏమనుకున్నా సరే మన మార్గం నుంచి మనం మారడం అంతే. అంబేద్కర్ అయినా అంతే, న్యాయశాఖ మంత్రిగా చేరాడు. స్త్రీలకు తగిన ప్రాధాన్యాన్ని కల్పించమని అడిగాడు రాజ్యాంగం రచించాక, అది కుదరలేదు. ఆ సమాన ప్రాధాన్యం లేని చోట నేను ఉండనని వచ్చేసాడు. వాడు మహిళా శక్తి మొత్తం అంబేద్కర్కి నమస్కారం చేయాలి. అనివర్తి. ఏ ధర్మం కోసం తాను నిలబడ్డాడో అది అక్కడ లేనప్పుడు ఆ పదవి దేనికి? లేకపోయినా నిలబడుతున్నాం అంటే. తెలుగుకి సరైనటువంటి ప్రాధాన్యం లేదు అంటే ఆ రాష్ట్రంలో నాయకులుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉంటున్న వాళ్ళందరూ అవమానపడినట్టే. మన రాష్ట్రంలో మన భాషకే ప్రాధాన్యం లేకుండా ఎన్ని ఉగాదులు జరుపుతారండి? ముక్తసరి వాగ్దానం ఒకటి చేయడం, తెలుగు భాష అమలు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. శాసనసభలో లేదు, మంత్రుల నోట రాదు, శాసనసభ నడిపేవారి నోట తెలుగు రాదు, ఇంగ్లీష్ తప్ప. ఎక్కడి నుంచి వస్తుంది తెలుగు? ఆచరణ అక్కడ మొదలవ్వాలి. ఓ మంత్రి గారి దగ్గరికి ఓ దస్త్రం వస్తుంది, దస్త్రం అంటే ఫైలు వస్తుంది, చూడాలి, దాని మీద తెలుగులో పంపాయి, తీసుకెళ్ళు, నేను పెట్టను, వెళ్ళి తీసుకురా. పూర్వం ఒక మంత్రి గారు అలా చేశారండి. మంత్రులకు ఆ శ్రద్ధ ఉండాలి.
అది మానేసేసి ఎవరో మాబోటిగాడు దొరుకుతాడు, వీళ్ళని పొగిడేవాడు, ఎవడో చెప్పేవాడు, ప్రవచనాలు చెప్పేవాడు, వాడిని పిలిచి అధికార భాషా సంఘం అంటాం. ఇంక వాడిని నోరు మూసేశారన్నమాట, కుక్కను ఒకటి రొట్టు మొక్క, ఇంక నువ్వు మాట్లాడకే మమ్మల్ని పొగుడు, ఇంక వాళ్ళని పొగుడుతూ ఉంటాడు ఆయన, వాళ్ళ పక్కన తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రభుత్వం పదం అంటే అంతే. ఇదే ఇంతేనా తెలుగుకి నేను మొహమాటం లేకుండా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే దాని గురించినటువంటి అలా ఆలోచన ఉండదు అసలు. పార్టీలకు తెలుగు పేరు పెట్టుకుంటారు, ప్రభుత్వాలకు తెలుగు పేరు పెట్టుకుంటారు, మేము తెలుగు వాళ్ళమని చెప్పుకుంటారు. పరాయి రాష్ట్రాల్లో తెలుగును మొత్తం నాశనం చేసేస్తారు. ఆ రాష్ట్రాలకు గవర్నర్లుగా తెలుగు వాళ్ళే ఉంటారు. నమశివాయ ఒక మాట మాట్లాడవు తెలుగు గురించి, ఎందుకంటే మన పదవి పోతుంది, మనకి బెంగ. ధర్మం గురించి మాట్లాడాలి. అనివర్తి అంటే అర్థం అది. నివృత్తాత్మ స్వాభావిక విషయ నివృత్తి. స్వభావత కొన్ని విషయాల మీద మనకి ఒక పట్టుదల ఉంటుంది, రాసుకోవడం పూసుకోవడం అంటారు. ఏమిటో వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి. అటువంటి విషయాలు వస్తే వదిలిపెట్టాడండి. అంటే ఒక్కొక్కడికి బంధుప్రీతి, ఒక్కొక్కడికి డబ్బు సంపాదన, ఒక్కొక్కడికి స్త్రీ వ్యామోహం, ఇంకొకళ్ళకి పురుష వ్యామోహం, ఇంకొకళ్ళకి పదవీ దృష్టి, ఇంకొకళ్ళకి ఎప్పుడు ఏదో కొత్తదేదో కనిపెట్టి గొప్పవాళ్ళు అవ్వాలి, అదేదో ఇదే విషయం, స్వాభావిక విషయం. ఇది స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఇది ఆయన జీవలక్షణం అది. ఇవి కూడా మనల్ని బంధించేస్తాయి. ఇంకొకళ్ళు వ్యాపార రంగంలో ప్రవేశిస్తారు. అన్ని వ్యాపార రంగాల్లో నేనే మొదటి స్థానంలో ఉండాలి. ఎందుకంత స్వార్థం? అహంకారం తప్పితే అదేం గొప్ప విషయం కాదు అది. అలాగే ఇంకో అడుగులు అనుకుంటారు, హత్యలు జరుగుతాయి. నా వ్యాపారం బాగుండాలి, నేను ఉత్పత్తి చేసే వస్తువులు బాగుండాలి, ప్రజలకు అందాలి, ప్రజల ఆరోగ్యం బాగుండాలి. ఆ ధోరణి లేదే అసలు. నేను మొత్తం సర్వోన్నతం అయిపోవాలి, తర్వాత రాజకీయాలు ప్రవేశించాలి, ఈ డబ్బంతా అందులో పెట్టాలి, మళ్ళీ అందరూ రెట్టింపు అందులో సంపాదించాలి, చివరికి మొత్తం పాడిగట్టాలి, నలుగురు మొయ్యాలి. అది ఎలాగో ఖాయమే. ఇదే నివృత్తాత్మ. స్వభావతగానే మనం వదిలిపెట్టలేకపోతున్న విషయాలు ఉన్నాయి. అవి ఆత్మజ్ఞానం అయితే పర్వాలేదు, అసలు అలాంటి వాళ్ళు కనపడరాయి. ఆ మిగిలిన విషయాలు ఆత్మజ్ఞానం, నేనెవరు అనే దాన్ని తెలుసుకోవడం తప్పితే మిగిలిన విషయాలన్నీ ఉన్నాయి. నివృత్తాత్మ. వదిలేయి చాలు, చేశాంగా చాలు. చదువు కూడా కొంతమందికి ఉంటుంది, కొంతమంది సరదాగా 100 డిగ్రీలు చేసాం, 100 పీజీలు చేసాం, అదో సరదా. ఆ చదువు అనేది అంతవరకు జ్ఞానం కోసం చాలు. జ్ఞానం వస్తే చాలు. ఎందుకు ఆ డిగ్రీలన్నీ? 100 సార్లు అన్నం తిన్నామంతో 100 డిగ్రీలు కూడా అంతే. ఈ స్వభావ లక్షణం వల్ల ఏదో దాంట్లో మనం గొప్పవాళ్ళం అనిపించుకోవాలని చేస్తాం ఈ పనులు. ఒక వయసు వచ్చాక ఆ వ్యామోహం వదిలిపెట్టాలి. అనివర్తిని వృత్తాత్మ సంక్షిప్తం చేయడం వ్యవసాయంలో బాగా అర్థమవుతుంది. తెమల్చుకోవడం వాన కురిసేలా ఉంది, మబ్బులేసే తెమల్చండి అంట. తెమల్చు అనే మాట వ్యవసాయం నుంచి వచ్చింది. కుప్పను వచ్చినప్పుడు ధాన్యం రాశిగా పోసాక చీకటి పడిపోతుంటే మబ్బులు కూడా మూగితే వాన వస్తుందన్న కంగారులో తెమల్చని అంటారు. అంటే కింద ఉండే ధాన్యాన్ని ఇలా పైకి ఇలా అంటారు, ఇలాగ అదే తెమల్చడం, అదే సంక్షేప్త. మరి భగవంతుడికి ఏమిటి సంక్షేప్త అంటే? సరిగ్గా సంహార సమయంలో, సృష్టి లయం చేసే సమయంలో మొత్తం ఈ పంచభూతాలని ఓ దాంట్లో ఒకటి కలిపేసి అంటే చూడండి, మనకి ఇప్పుడు మడత పెట్టే కుర్చీలు, మడత పెట్టే గొడుగులు, మడత పెట్టే గిన్నెలు, మడత పెట్టే బ్యాగులు వస్తాయి చూడండి. మనం విడదీసినప్పుడు వాటిని ఇలా విడదీస్తాం విస్తృతంగా. మళ్ళీ లోపల సంక్షిప్తం చేసి మనం మోటార్ సైకిల్ కింద సీటు కింద పెట్టేసుకోవాలి కదా. దీన్ని అందులో పెట్టి దాని ముందు చిన్న గిన్నెని, అంతకంటే కొంచెం పెద్ద గిన్నె, ఆ పెద్ద గిన్నె ఇంకొంచెం పెద్ద గిన్నె, ఆ పెద్ద గిన్నె ఇంకొంచెం పెద్ద గిన్నెలో పెట్టి మొత్తం ఎంత చేసి లోపల తోసేస్తాం. సరిగ్గా భగవంతుడు అలాగే ఈ భూమిని నీటిని అగ్నిని వాయువుని ఆకాశంలో అలా చేసి లీనం చేస్తాడు. అదే సంక్షేప్తం. క్షేమకృతు యోగక్షేమాలన్నీ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇతర చింత లేకుండా ఎవరు నన్నే నిరంతరం నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః అనేటువంటి నామాల ద్వారా నిరంతరం మనస్సులో నన్ను స్మరిస్తూ ఉంటారు. వారి యోగక్షేమాలు రెండూ నేను చూసుకుంటాను. యోగం అంటే కావలసిన దాన్ని ఇవ్వడం, అడిగిన దాన్ని ఇవ్వడం కాదు, కావలసిన దాన్ని ఇవ్వడం. క్షేమం అంటే ఆ ఇచ్చిన దాన్ని కాపాడటం. ఆ భారం ఆయనకే వదిలేస్తే కాపాడతాడు. స్వామి నాకు చక్కని పరిజ్ఞానం ఇచ్చావు, బాగుంది, అందరూ మెచ్చుకుంటున్నారు. నీ పరిజ్ఞానం వల్ల నేను పక్కదారి పట్టకుండా చూడవయ్యా. ఎందుకంటే ఈ జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర చాలామంది చేరిపోతారు రకరకాలుగా. వాళ్ళ వ్యామోహాల్లో ఈయన పడిపోతాడు. అది ధనకనక వస్తు వ్యామోహాలు ఏదైనా కావచ్చు, పదవి అన్ని వ్యామోహాలే.
మళ్ళీ ఆ వ్యామోహాల్లో పడకుండా నువ్వే చూడబోయాను, తప్పకుండాను నేను చూస్తాను రా నీకు ఎందుకంటుంది అమ్మవారు. అలా అనిపించుకోవాలి. అయితే మనం కాపాడుకోలేము, ఇందులో పడిపోతాం మనం, ఈ వలయంలో వాళ్ళు పడచేస్తారు. అదే యోగక్షేమం. శివక శివేతి ద్వం వర్ణౌ చక్కగా చెబుతారు శంకరాచార్య స్వామి. శివపద మణిమాల అనే స్తోత్రంలో శివశబ్దం ఎంత గొప్పదో. శివేతి ద్వం వర్ణౌ శివమవదతాం చైవ వసుధాం. శివేతి ద్వం వర్ణౌ శివమవదతాం చైవ వసుధాం ఉభాభ్యాం వర్ణాభ్యాం రథరథికయోరాద్యకలనాత్ తతః సర్వశేషః పరికర ఇహాన్యత్ కిమపి నో క్వచాహం క్వత్వం వా క్వ పరమిదమూహ్యం బుధగణైః. శివశబ్దం ఎంత గొప్పది అంటే, శి అంటే శివుడు అన్నాడు, వా అంటే వసుధ. శివేతి ద్వౌ వర్ణౌ శివం అవదతాం చైవ వసుధాం. శివశబ్దంలో సి చుక్క వా చుక్క పెట్టండి, అది ఎబ్రివేషన్, సంక్షిప్త రూపం అన్నాడు ఆయన. సరిగ్గా ఈ శివేతి ద్వౌ వర్ణం అని ఆద్య మకుటం, శ్లోకం ప్రారంభంలో మకుటం అంటేది. అలాంటి మకుటంతో ఆయన 40 శ్లోకాలు రాస్తారు. శివేతి ద్వౌ వర్ణం 40 ఈ మధ్యన చదివాను నేను. శివపద మణిమాలా స్తోత్రం ఎంత బాగా రాస్తారు. ఆ 2 అక్షరాలకి 40 రకాల అర్థాలు చెబుతారు. 40 గమనీయంగానే ఉంటాయి. నేను చాలా మంచివి అద్భుతమైనవి తెద్దామంటే 20 దొరికాయి. మిగిలిన కూడా చాలా బాగుంటాయి. అత్యద్భుతం నా కోణం ఒకటి నాకు ఉంటుంది కదా, నా కోణంలో నాకు అత్యద్భుతమైనవే 20 దొరికాయి. అందులో ఊరికే ఒకటి చెబుతున్నా, అది కూడా 23:30 గంటల తర్వాత పూర్తిగా చెబుతా. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు